అందరికీ నమస్కారం. స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయంటే పిల్లలకి లంచ్కి ఏం పెట్టాలి, లేదా హాస్టల్కి వెళ్ళే పిల్లలకి పచ్చళ్ళు ఏం చేసి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. అయితే హాస్టల్కి వెళ్ళే పిల్లల కోసం నెలల తరబడి నిల్వ ఉండేలా, అలాగే రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి అనుకూలంగా ఉండేలా కరివేపాకుతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం మాత్రమే కాకుండా పిల్లల్లో నులిపురుగులు లాంటివి రాకుండా ఆకలి పెంచడానికి, కంటి చూపు మెరుగవడానికి ఎంతో బాగా పనిచేసే కరివేపాకుతో ఈ పచ్చడి చేయడం కోసం ఇలా ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు తీసుకోవాలి. అయితే ఇది మరీ ముదురుది కానీ మరీ లేతది కానీ కాకుండా ఇలా మీడియంగా ఉండేదైతే బాగుంటుంది. ఇక్కడ నేను చూపించే ఈ పచ్చడి కొలతలతో పాటుగా చూపిస్తున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ కరివేపాకు 1/2 కిలో వరకు ఉంటుంది. దీన్ని ఎక్కువ నీళ్ళలో బాగా జాడించి కడిగి అస్సలు తడి లేకుండా పొడిబట్ట మీద వేసి రాత్రంతా ఆరబెట్టుకోవాలి. అయితే దీన్ని ఎండలో పెట్టకుండా రాత్రిపూట ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టినట్లయితే చక్కగా ఆరిపోతుంది. ఇలా అసలు ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకుంటేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కిలో కరివేపాకు మెజరింగ్ కప్తో కొలిచినట్లయితే దాదాపు 4 కప్పుల వరకు ఉంటుంది. ఇప్పుడు దాదాపు 80 గ్రాముల వరకు చింతపండు తీసుకొని ఈనెలు కానీ గింజలు కానీ లేకుండా చక్కగా శుభ్రం చేసుకొని ఒకసారి నీళ్లు పోసి కడిగి ఇది మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 80 గ్రాముల చింతపండు బత్తాయికాయ సైజ్ అంతా ఉంటుంది. అయితే ప్రతి చింతపండు కూడా ఒకే రకమైన పులుపులో ఉండదు కాబట్టి ఇలా మనం నానబెట్టి ఉడికించుకున్న తర్వాత మనకి అవసరమైనంత మాత్రమే పచ్చడిలో వేసుకోవాలి. ఇలా మనకి కావలసినంత కంటే కొంచెం ఎక్కువ ముందుగానే ఉడికించుకున్నట్లయితే పచ్చడి చేసేటప్పుడు మనకి అవసరమైనంత వాడుకొని మిగతాది వేరే కూరల్లో వేసుకోవచ్చు. ఇలా చక్కగా నానిన ఈ చింతపండుని నీళ్లతో పాటుగా స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు జారుగా ఉండకుండా ఇలా కొంచెం దగ్గరగా ఉడికితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 5-6 స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. వీటిని ఇలా గ్రాముల్లో కాకుండా విడివిడిగా ఎండుమిర్చిలను మాత్రమే లెక్కబెట్టినట్లయితే 30 వరకు ఉంటాయి. మీ దగ్గర బరువు చూసుకోవడం కోసం వేయింగ్ స్కేల్ లేనట్లయితే ఇలా లెక్కతో పాటుగా వేసుకోవచ్చు. ఇలా 30 ఎండుమిర్చిలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చి కొంచెం రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ ఎండుమిర్చీలు డ్యామేజ్ ఏం లేకుండా మంచి క్వాలిటీలో ఉండే తీసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు అంటే 30 గ్రాముల వరకు మినపప్పును తీసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. మినపప్పు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అన్నిటికంటే ముందుగా వీటిని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇది కూడా 30 గ్రాముల వరకు ఉంటుంది. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది 5 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత 8 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవి దాదాపు 40 గ్రాముల వరకు ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిలో ఏమాత్రం పచ్చితనం లేకుండా అలాగే మాడిపోకుండా సరిగ్గా వేగితేనే పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక 5-6 స్పూన్ల వరకు నూనె వేసుకొని కరివేపాకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. మనం తీసుకున్న కరివేపాకంతా ఒకేసారి కడాయిలో వేసి వేయించేసినట్లయితే ఇది క్రిస్పీగా వేగకుండా మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా బ్యాచ్లుగా కొద్ది కొద్దిగా మాత్రమే వేయించుకోవాలి. ఇలా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కరివేపాకు క్రిస్పీగా గలగలా వేగే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ కొద్ది కొద్దిగా కరివేపాకు వేసుకుంటూ మిగతా కరివేపాకు అంతా కూడా వేయించుకోవాలి. ఇలా పచ్చడికి కావలసినవన్నీ వేయించుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇవి మిక్సీ పట్టడం కోసం మిక్సీ జార్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి అప్పుడు వాడుకోవాలి. ఇక్కడ మనం వేయించినవన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేయడానికి మిక్సీ సరిపోదు కాబట్టి ఇలా ముందుగా కరివేపాకు గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మిగతా వాటిని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా కరివేపాకు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఎండుమిర్చీలను కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలనేం లేదు, కానీ ముందుగా ఎండుమిర్చీలను పప్పులను గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మీ అనుకూలాన్ని బట్టి ఎలా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులు వేసుకున్న తర్వాత 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు దాదాపు 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది, అంటే 40 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని తీసుకొని 50 గ్రాముల వరకు ఉండేలా చూసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది స్పూన్స్లో చూసినట్లయితే 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఇదంతా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివర్లో చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు వేసుకునేటప్పుడు మొత్తం ఒకేసారి వేసేయకుండా ముందుగా సగం వేసుకొని గ్రైండ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత పులుపు తక్కువైనట్లు అనిపిస్తే అప్పుడు మిగతాది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా స్పూన్తో కలుపుకుంటూ ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో అవసరమైతే ఉప్పు, పులుపు లాంటివి యాడ్ చేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అన్నీ సరిపోయాయి కాబట్టి ఇంకా నేనేమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయిలో వేరుశనగ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకొని ఇదంతా చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసి బాగా కలపాలి. సాధారణంగా నిలవ పచ్చడికి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం పప్పులు వేయించడానికి ఎండుమిర్చీలు, కరివేపాకు, అలాగే తాలింపు వీటన్నిటికీ కలిపి దాదాపు 1/2 కిలో వరకు నూనె వాడాను. అయితే ఇలాంటి నిలవ పచ్చడికి వాడే నూనె కూడా సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి కాకుండా వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా చక్కగా కలిపిన తర్వాత నూనె ఇలా పైకి తేలుతూ కనిపించాలి. పచ్చట్లో నూనె తక్కువ కాకుండా ఇలా పైకి తేలేలాగా వేసుకుంటేనే అసలు పచ్చడి ఎంతకాలమైనా పాడైపోకుండా ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి దాదాపు 3/4 కిలో వరకు పచ్చడి వచ్చింది. ఇలా మనం గిన్నెలో వేసినప్పుడు కొద్దిసేపు అలాగే వదిలేసినట్లయితే నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది. నూనె ఏమాత్రం తక్కువైనట్లు అనిపించినా అవసరమైతే మరికొంచెం నూనె వేసి అప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండానే గాలి తగలకుండా ఉండే గాజు సీసాలో వేసుకొని పొడి స్పూన్లు మాత్రమే వాడుకుంటూ జాగ్రత్తగా వాడుకున్నట్లయితే నెలపైనే నిల్వ ఉంటుంది. ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ టేస్టీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.